మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథలకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను భజించి నన్ను తెలుసుకుంటారు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించేవారిని సప్త సముద్రాల అవతల ఉన్నప్పటికీ నేను రక్షిస్తాను. నా మాటలేంది విశ్వాసం వస్తే తప్పక మేలు జరుగుతుంది. నాకు పూజలు, పురస్కారాలు, షోడశోపచార పూజలు ఏవీ అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్న చోటే నా నివాసం అని భక్తవత్సలైన బాబా అనేకసార్లు భక్తులతో చెప్పారు. శరణాగతులను రక్షించే వారిని కాపాడే సాయి సఖులు భక్తుల సేవలను స్వీకరించి వారిపై చూపించిన అనుగ్రహాన్ని మనం తెలుసుకుంటున్నాం. మనం చెప్పుకునే కథలన్నీ ఇటువంటివి. చిత్తచాంచల్యం లేకుండా ఏకాగ్ర చిత్తంతో ఈ కథలను విన్నట్లయితే మనకెంతో పుష్టి, తుష్టి, ఆత్మశాంతి కలుగుతాయి. మనం ప్రస్తుతం భీమాజీ పటేల్ అనే క్షయరోగి బాబా భక్తుల కథలు చెప్పుకుంటున్నాం. సంపన్న గృహస్థుడైన పటేల్ విధివశాన క్షయవ్యాధిగ్రస్తుడయ్యాడు. వ్యాధి నివారణ ఎంతమంది వైద్యం చేసినా సాధ్యం కాలేదు. అందరూ అతని ప్రాణాలపై ఆశ వదిలేశారు. అతని జీవితంపై విరక్తి కలిగింది. ప్రపంచమంతా దుఃఖమయంగా అనిపిస్తుంది. ఆ సమయంలో ఆకస్మికంగా కేవలం బాబా ప్రేరణ వల్లే అతని మనసులో నానాసాహెబ్ చందోర్కర్కు తన కష్టాన్ని తెలుపుకోవాలి అన్న అభిప్రాయం కలిగింది. వెంటనే తన పరిస్థితిని వివరిస్తూ చందోర్కర్కు ఒక లేఖ రాశాడు భీమాజీ పటేల్. భీమాజీ ఎంతో మంచివాడు అవటం వల్ల నానాసాహెబ్ చందోర్కర్ అతని లేఖ చూసి ఎంతో బాధపడ్డాడు. అతనికి వెంటనే జాబు రాశాడు. నువ్వు వెంటనే వెళ్ళి సాయిబాబా పాదాలు పట్టుకో. ఇదొక్కటే ప్రస్తుతం నీకు తరుణోపాయం. మనకు తల్లి తండ్రి వారొక్కరే. మనకే కాదు, అందరికీ వారే కరుణామయ్య అయిన తల్లి. పిలవగానే పరుగును వచ్చి కరుణతో చెయ్యి అందుకుంటారు. బిడ్డల అవసరాలు, కష్టాలు వారికి బాగా తెలుసు. క్షయరోగమే కాదు, వారి దర్శనంతో మహారోగం కూడా మాయమైపోతుంది. ఏ సందేహాలు పెట్టుకోకుండా వెంటనే వెళ్ళి వారి పాదాలను గట్టిగా పట్టుకో. భక్తులు ఎవరు ఏది కోరితే అది ఇస్తానని వారు ప్రతిజ్ఞ పూనారు. అందుకే త్వరగా వెళ్ళి వారిని దర్శించుకోమని చెప్తున్నాను. వెళ్ళు, సాయి చరణాలను గట్టిగా పట్టుకో. వారొక్కరే నిన్ను రక్షించగల దైవం. అప్పుడు ఈ పటేల్ పరిస్థితి భరించలేని దయనీయ స్థితిలో ఉంది. నానా చందోర్కర్ ఉత్తరాన్ని అందుకున్న వెంటనే అతన్ని షిరిడి సాయిబాబా దర్శనానికి బయలుదేరాడు. అతని బండి మసీదు పక్కన ద్వారం వద్ద ఆగింది. లేవలేని భీమాజీని నలుగురు మోసుకుని మసీదు పైకి తీసుకువచ్చారు. పటేల్ యొక్క దీనావస్థను చూసిన సాయిబాబా మనసు కరిగిపోయింది. అతనిపై దయ కలిగింది.
సాయినాథ, నేను అనాథను, నన్ను కరుణించండి, నన్ను రక్షించండి అని ఆయన పాదాలపై పడి వేడుకున్నాడు భీమాజీ పటేల్. కూర్చో, ఏం బాధపడకు, భయపడకు. షిరిడీలో అడుగు పెట్టగానే నీవు అనిపించవలసిన కర్మ అంతమైంది. కంఠం వరకు కష్టాల్లో మునిగిపోయిన మహామహా బాధల గోతుల్లో పాతుకుపోయిన ఈ మసీదు మాత్రం మెట్లెక్కిన వారు సుఖాన్ని అధిరోహించినట్లే అని తెలుసుకో. ఇక్కడి ఫకీర్ చాలా దయాళువు. నీ బాధను నిర్మూలించి ప్రేమతో సంరక్షిస్తారు. వారు అందరి పట్ల కరుణామూర్తి. అందువలన నీవు నిశ్చింతగా భీమాబాయి ఇంట్లో ఉండు. 2 రోజుల్లో నీకు స్వస్థత చేకూరుతుంది. ఇక వెళ్ళు అని చెప్పారు. బాబా సహస్రాలతో భీమాజీ పటేల్కి ఊది ఇచ్చారు. కొంత ఊదిని అతని నుదుట రాసి తమ వరదహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచారు. బస్సుకు వెళ్ళడానికి అనుజ్ఞనిచ్చారు. వచ్చేటప్పుడు 4 మనుషులు మోసుకుని తీసుకొచ్చిన పటేల్ ఇప్పుడు బండి వరకు తనంతట తానే నడుచుకుంటూ వెళ్ళగలిగాడు. అతనికి హుషారుగా ఉన్నట్లు అనిపించింది. భీమాబాయి ఇంటికి బయలుదేరాడు. ఆ స్థలం ఇరుకుగా ఉంది. అయినా అది బాబాయే స్వయంగా చెప్పిన స్థలం. అందుకనే దానికి అంత మహత్యం, విలువ. దిమిస్తో అప్పుడే సమతలంగా శోధన చేసిన నేల చెమచెమ్మగా ఉంది. అది క్షయరోగికి ఏమాత్రం అనుకూలమైంది కాదు. అయినా బాబా ఆజ్ఞను శిరసావహించి భీమాజీ అక్కడే తన వసతిని ఏర్పరచుకున్నాడు. భీమాజీకి నిజానికి ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అతనికి తగిన స్థలం అతనికి లభిస్తుంది. కానీ బాబా స్వయంగా చెప్పిన స్థలాన్ని వదిలి వేరే స్థలాన్ని చూసుకోలేడు కదా. భీమాజీ అక్కడే 2 గోనుగుడ్డలు పరుచుకుని వానిపై పరుపు వేసుకుని నిశ్చింతగా శయనించాడు. ఆ రోజు నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. చిన్ననాటి మాస్టర్ ఒకరు వచ్చి అతన్ని బెత్తంతో కొట్టసాగాడు. ఒక పద్యం చెబుతూ దాన్ని కంఠస్థం చేయమని చేతితో బెత్తం పుచ్చుకుని దెబ్బలు కొడుతూ అతని వైపు చితకబాతున్నాడు. ఈ విధంగా శిష్యుడిని చాలా కష్టపెట్టాడు. పద్యం చెబుతున్నాడు, పట్టుదలతో బెత్తం వదలకుండా కొడుతున్నాడు. ఈ శిక్ష ఎందుకు అన్న విషయం భీమాజీకి ఏమీ అర్థం కావటం లేదు. దాని తర్వాత వెంటనే మరో కల వచ్చింది. అది ఇంతకంటే భయంకరమైనది, ఇంతకంటే విలక్షణమైంది. ఎవరో గృహస్థుడు, భీమాజీకి తెలియని వ్యక్తి వచ్చి అతని ఛాతీని అదిం పట్టి పైన కూర్చున్నాడు. చేతిలోకి ఒక పత్రాన్ని తీసుకుని దానితో భీమాజీ ఛాతీని సన్నికల్లుగా చేసి రుద్దసాగాడు. భీమాజీ ప్రాణాలు పైపైన పోతున్నాయి. ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. కొంతసేపటికి ఆ కళ కూడా అయిపోయింది. అప్పటికి అతనికి బాగా నిద్రపట్టింది. మనసుకు కొంచెం విశ్రాంతి కలిగింది. సూర్యోదయానికి పటేల్ మేల్కొన్నాడు. అతని మనసు ఎన్నడూ లేనంత హుషారు కలిగింది. వ్యాధిని గురించిన ఆలోచన అంతా పూర్తిగా మాయమైపోయింది. శనిగలు పత్రం, బెత్తంతో దెబ్బలు కొట్టడం ఇవన్నీ అతనికి గుర్తులేవు. ఇప్పుడు కళ భ్రమ అని జనులు అంటారు, కానీ ఒక్కొక్కప్పుడు దానికి విరుద్ధంగా అనుభవం అవుతుంది. కల్లో జరిగిన నిజం అవుతాయి. పటేల్కు ఆ స్వప్న సమయంలో కలిగిన బాధ కలిగిన రోగం వదిలి అస్వస్థత తొలగిపోయింది. అతడు ఆరోగ్యవంతుడయ్యాడు. భీమాజీ ఎంతో సంతోషించాడు. పునర్జన్మ కలిగినట్లు భావించాడు. బాబా దర్శనానికి మెల్లమెల్లగా బయలుదేరి వెళ్ళాడు. బాబా యొక్క దర్శనం అయ్యేసరికి అతని మనసు సాగరంలా ఉప్పొంగింది. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు ప్రవహించాయి. బాబా పాదాలపై తన తల నుంచి నమస్కరించుకున్నాడు. కళ్ళలో బెత్తంతో గురువుగారు శిక్షించడం, గుండెను బద్దలు చేసే బాధ, దాని ఫలితం ఇప్పుడు ఆనందదాయకమైంది అతనికి.
అతనికి అర్థమైంది. బాబా, మీ ఈ ఉపకారాన్ని పామరుడినైన నేను ఎలా బదులు తెచ్చుకోగలను? అది నాకు శక్యం కాదు. మీ పాదాలపై నా శిరసించి నమస్కరిస్తుంటున్నాను. ఇదే నా రుణముక్తి. ఇంతకంటే వేరే ఉపాయం లేదు. సాయి మీలలో అతర్క్యం, ఆలోచనలకు అందనివి అని బాబా కీర్తిని గానం చేస్తూ అక్కడ సాయి సన్నిధిలో 4 రోజులు ఉన్నాడు. తర్వాత నానాకు అతను చేసిన ఉపకారానికి కృతజ్ఞతలు తెలుపుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి కృతజ్ఞతాపూర్వకంగా ఆనందంతో నిండిన మనసుతో భక్తిపూర్వకంగా తరచూ షిరిడీకి వస్తూ ఉండేవాడు బాబా. తరువాత భీమాజీ సాయినాథునికి 2 చేతులు, 1 తల, అన్య శ్రద్ధా విశ్వాసాలతో ఇవి చాలు. వేరే ఏమీ అవసరం లేదు. కృతజ్ఞత మాత్రం తప్పక ఉండాలి. ఫ్రెండ్స్, కష్టాల్లో చిక్కుకున్న వారు ఎవరైనా సత్యనారాయణ స్వామికి మొక్కుకుని ఆపదల నుంచి బయటపడగానే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సాంగోపాంగంగా చక్కగా ఆచరిస్తారు. అదేవిధంగా పటేల్ సాయి సత్యవ్రతం చేయడం ప్రారంభించాడు. ప్రతి గురువారం శుచిర్భూతుడై విధిపూర్వకంగా వ్రతాన్ని చేసేవాడు. వ్రతంలో జనులు సత్యనారాయణ స్వామి కథలు చదువుతారు. పటేల్ దాసగన్ రచించిన అర్వాచీన భక్తలీలామృతంలోని సాయి చరితాన్ని భక్తిపూర్వకంగా చదివేవాడు. ఆ గ్రంథంలో 45 అధ్యాయాలు ఉన్నాయి. దాసగను అనేక మంది భక్తుల గురించి గానం చేశాడు. వాళ్ళలో సాయినాథుని గురించిన 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇవి సాయి సత్యవ్రత కథలు. వ్రతాల్లో ఉత్తమైన ఈ వ్రతంలో పటేల్ ఈ 3 అధ్యాయాలను చదివేవాడు. ఈ విధంగా అతడు అపరిమితమైన సౌఖ్యాన్ని పొందాడు. మనసుకు ప్రశాంతి, శరీరానికి ఆరోగ్యం కలిగాయి. ఆప్తులు, బంధుమిత్రులను అందరినీ సమీకరించి ఆనందభరితమైన మనసుతో నియమంగా సాయి సత్యవ్రతాన్ని ఆచరించేవాడు భీమాజీ పటేల్. పూజాపద్ధతి, నైవేద్య సమర్పణ మొదలైనవన్నీ ఆ పద్ధతి ప్రకారమే. అక్కడ సత్యనారాయణ స్వామి, ఇక్కడ సాయినారాయణుడు. రెంటికి రెండే, ఏదీ తక్కువ కాదు. ఈ సాయి సత్యవ్రతాన్ని పటేల్ మొట్టమొదటి ప్రవేశపెట్టాడు. ఇది ఊళ్ళో పరిపాటై శ్రీ సాయి సత్యవ్రతం పరంపరగా వాడుకలోకి వచ్చింది. మిత్రులారా, షిరిడి సాయి దర్శనానికి వెళ్ళిన భక్తులు దర్శనం పూర్తయి తిరిగి వచ్చే సమయంలో ఒకరోజు ముందు శ్రీ సాయి సత్యవ్రత హాల్లో నిర్వర్తించుకుంటారు. సాయి ఆశీస్సులతో ఇంటికి తిరిగి వస్తారు. భాగ్యం ఉంటే దయమేలైన సాయి వంటి సత్పురుషులు తమ దర్శనంతో ప్రపంచంలోని సమస్త దుఃఖాలను హరించివేస్తారు. వారు కాలాన్ని వెనక్కి మరలించగల సమర్థులు. మిత్రులారా, ఇది భీమాజీ పటేల్ అనే సాయి భక్తుడు, క్షయరోగి, ఆరోగ్యవంతుడైన కథ. భక్తుల సాయికి గల అచంచలమైన శ్రద్ధ, అనురాగానికి ఈ కథ ఒక తార్కాణం. మిత్రులారా, ఇంతటితో ఈనాటి శ్రీ సాయి దివ్య కథలలో ఆధ్యాత్మిక సంచిక ముగిస్తున్నాను. మరిన్ని మంచి అంశాలతో వచ్చే వారం కలుసుకుందాం. అనేక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.